నిలిచిపోతూ ఉన్నది. ఆయన గద్దింపులో సమస్తము విడుదల కలుగుతుంది. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమే. నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన ఒక్క గద్దింపు గద్దించగా నీలో ఉన్న సమస్త వ్యాధులన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. ఆయన ఒక్కసారి నీ వైపు చూసి పాపమా అతను విడిచి వెళ్ళిపో, ఆమెను విడిచి వెళ్ళిపోతే ఏమైపోతుందని దెబ్బకు మారిపోతుంది. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? పాపమును విడవలేకపోతున్నావు. పాపమును విడవలేక ఆ పాపానికి నువ్వు లోబడి దానిని జోకొడుతూ ఉన్నావు. కాబట్టి ఆ పాపము నిన్ను వదిలిపోక ఆ వ్యాధి రూపములోనో, బలహీనత రూపములోనో, కష్ట రూపములోనో, నష్టాల రూపములోనో, దారిద్ర్యపు రూపములోనో అది నిన్ను వేధిస్తూ ఉంది. అది నిన్ను వేధిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆయన ప్రేమ చేత నిన్ను గద్దించాలి. ఆయనకు కోపము పుట్టించకు. ఆయనకు కోపము పుట్టిస్తున్నదేంటి? మన ప్రవర్తన, మనలో ఉన్నటువంటి ప్రవర్తన. దేవునికి విరోధమైన క్రియలు మనలో ఉంటేనే కదా మన పైన దేవునికి కోపం వస్తుంది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. బిడ్డలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులకు కోపం వస్తుంది. అలాగే నిన్ను నన్ను సృష్టించి ఆత్మలో కానీ ఆయన రక్తంతో కొన్న తండ్రి అయిన దేవునికి కోపం వస్తుంది. ఎప్పుడు మనం ఆయన మాటను తప్పినప్పుడు, ఆయన దారిని మనము తప్పినప్పుడు, ఆయన యొక్క క్రమాన్ని మనము తప్పినప్పుడు, ఆయన చెప్పినది మనము చేయనప్పుడు, ఆయన నమ్మికలో మనము లేనప్పుడు ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆయన పిల్లలు తప్పు చేసినప్పుడు ఆయన గద్దించి బుద్ధి చెబుతూ ఉన్నాడు. ఆయన కోపగించి మరి ఆయన బెత్తమాడిస్తూ ఉన్నాడు. వాక్యము చేత ఆయన గద్దిస్తున్నాడు. అయితే దేవుని యందు, తల్లిదండ్రుల యందు భయభక్తి ఏ విధముగా అయితే బిడ్డలకు కలుగుతుందో ఆ రీతిగా దేవుని వాక్యము నీ నా లోప పాపపు క్రియలను ఎత్తి చూపుతూ గద్దిస్తూ ఉన్నప్పుడు ఆయనను నమ్మిన హృదయం ఆయనకు లోబడి నిజమే ప్రభువా నేను ఇలా దారి తప్పిపోయాను హల్లెలూయా భయపడుతుంది. అడుగుతూ ఉంటుంది ఆత్మ, అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. నా పైన కోపం తేక నా ప్రభు, నా పైకి కోపాన్ని పంపక నా ప్రభు, అయ్యా నన్ను క్షమించు. నీ కోపము చేత నన్ను నలగకొట్టు దేవా, నీ ఉగ్రత చేత నన్ను నలగకొట్టు. మనం అనుదినం ప్రార్థిస్తాం, కరెక్టే. ప్రార్థన చేయరని కాదు కానీ, ప్రార్థించటం లేదని కాదు కానీ, ప్రార్థిస్తున్నాం పాపం నుండి నన్ను విడుదల చేయకుండా పరిశుద్ధుడా. నాలో ఏ పాపం ఉందో నాకు తెలుస్తుంది, నీలో ఏ పాపం ఉందో నీకు తెలుస్తుంది. అయ్యా సోమరి అనే పాపాన్ని నేను విడవలేను. ఈ సాతాను నీకు నన్ను విరోధంగా చేస్తుంది అని సత్యం చూపిస్తే సోమర్తానాన్ని నీలో ఉంచు. నేను అబద్ధము చదువుకున్నా నిజమే చెప్పాలని నా ప్రభు నా పాపాన్ని ఒక్కసారి మన్నించి నా తప్పును క్షమించని ప్రార్థించినని తిరిగి మనలో అబద్ధం ఆడటకు సిద్ధపాటు కలిగించుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నా దగ్గర ఒప్పుకున్నావు కదా, నాకు మాట ఇచ్చావు కదా, సోమర్తనాన్ని విడిచిపెడతానని, పాపాన్ని విడిచిపెడతానని, అబద్ధం ఆడనని, వ్యభిచరించనని, దొంగలింపనని, మరి ద్రోహం చేయనని, మోసగించనని, ఎదుటి వారి దాని కొరకు ఆశపడనని ప్రార్థన చేసావు కదా, మాట ఇచ్చావు కదా, మరలా తిరిగి అదే పాపాన్ని జరిగిస్తున్నావు అంటే నేను నీకేమైనా ఎర్రివాడిలాగా కనిపిస్తున్నానా? హల్లెలూయా. అప్పుడు వస్తుంది ఆయనకు కోపం. ఆయన మాట ఆయన ముందు ఒప్పుకొని విడిచిపెట్టిన పాపాన్ని మరలా ప్రభు ఎప్పుడు నేను నీ విశ్రాంతి దినాన్ని దొంగిలించనయ్యా, నాకు నీ క్షేమం అయ్యాను ఒకటి ప్రార్థించు. ఆదివారం నువ్వు దొంగ పోతుందని కోపం వస్తుందా రాదు? ఆదివారం నువ్వు దొంగిలించనని దేవుని దగ్గర ప్రార్థన చేసావమ్మా. ఆదివారం మరలా నువ్వు దొంగిలిస్తున్నప్పుడు కోపం వస్తుందా రాదా? నువ్వు పలానా పని చేస్తాను డాడీ, నువ్వు చెప్పింది నేను చేస్తానని మీ తల్లిదండ్రులతో అన్నప్పుడు, లేక మీ బిడ్డలు మీతో అన్నప్పుడు, అన్న పని నా బిడ్డలు నెరవేర్చకపోతే, అన్న పనిని మీరు చెప్పిన పని చేయకపోతే, వారు ఇచ్చిన మాట మీకు నెరవేర్చకపోతే మీ బిడ్డల పైన మీకు కోపం వస్తుందా రాదా? మీరు మందలిస్తున్నారా లేదా? అలా
ఉద్యోగం ఇచ్చే ఒక యజమానుడు కొన్ని రూల్స్ పెడతాడు. ఆ రూల్స్ ప్రకారం నీకు ఉద్యోగం ఇస్తాడు, కానీ ఆ రూల్స్ తప్పి నీకు ఉద్యోగం ఇస్తాడా? నేను కూడా అంతే. ఒక పాపి నా ఎదుక రమ్మన్నాడు, ఆ పాపపు క్రియలు ఆడని విడిచిపెట్టడానికి, నీకు కలగ చేయడానికి, ఇవ్వడానికి ఒక రూల్స్ ఉంది. అది పరిశుద్ధాత్మ దేవుని మాట. ఆ మాటను నువ్వు ధిక్కరించి దేవుడు అలా చేయటం ఏంటని నువ్వు వ్యసనపూరితమైన మాటలు మాట్లాడితే ఆయనకు కోపం రాదా? నశింపచేయగలవాడు, నశించిపోయిన దానిని వెనక్కి రక్షించినవాడు. హల్లెలూయా. ఆయన శక్తి ముందు నీ నా కులింపులు పనికొచ్చేవి కానీ వాక్యమైన దేవుని మాట, పరిశుద్ధాత్మ వాక్యం నీకు తాకాలి. ఆ వాక్యం నీకు కావచ్చు. నీవు ఆయనకు మాట ఇస్తూ ఆ ఇచ్చిన మాటను తప్పుట వలన ఆయనకు కోపం ఉంటుంది. అందుకే ఆయన అక్కడ మనకు అర్థమవుతున్నట్లుగా వాక్యము ఎంత చక్కగా తెలియజేస్తున్నాడో చూడు. ఆయన చెప్పుచున్నాడు, నీ కోపము చేత నన్ను గద్దింపకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకు. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను రక్షింపు. యెహోవా, నా ఎముకలు ఆదరించినవి, నన్ను బాగు చేయి. నా ప్రాణము బహుగా ఆదరించున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపగలుగుదువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. ఏమదరుచున్నాయట? ఎముకలు ఆదరించున్నాయట. ఆదరటానికి గల కారణం ఏమిటో ఒక్కసారి ఆలోచించు. ఎముకలు ఆదరించున్నాయట. రక్తము హీనత అయిపోతుందట. ఎందుచేత ఒకసారి ఆలోచించు. నీలో ఒక బలహీనత ఎందుచేత ఒకసారి ఆలోచించు. ఆయన అంటున్నాడు, తిరిగి మరలా నా దగ్గరికి రమ్ము, నేను నీ దారిని తప్పిపోయి ఉన్నాను. ఇంకెన్నాళ్ళు నన్ను కోపించదవు, ఇంకెన్నాళ్ళు నీవు నన్ను నశింపచేదవు. తిరిగి మరలా నా యొద్దకు రమ్ము. నా ఎముకలు ఆదరించున్నవి, నాకు ప్రాణ భీతి కలిగించున్నది, ప్రాణ భయం కలిగించున్నది. దేవా, నన్ను కరుణించుము, నన్ను క్షమించుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు అక్కడ ఆయన, ధ్యానిస్తూ ఉన్నాడు అక్కడ ఆయన, కేకలు వేస్తూ ఉన్నాడు అక్కడ ఆయన. మరి నీ జీవితంలో దేవుని దగ్గర ఒప్పుకొని, అయా మరలా నేను పాపములో పడిపోకుండా నీవు నా యొద్దకు రమ్మని పిలుచుచున్న నీవు పాప క్రియలను విడిచిపెడుతున్నావా? దేవునికి కోపము కలుగునట్లు ప్రవర్తిస్తున్నావా? అదైతే ఒకసారి ఆలోచించండి. తప్పుతో ఆట ఆడినా, నువ్వుతో చెలగాడినా ఎప్పుడో ఒకప్పుడు తప్పు కానీ నిన్ను కాల్చుననే సత్యాన్ని మీరు గుర్తించండి. ఎంతో మంది ఎన్నో చెప్పవచ్చు. నీ కొరకు ప్రయాసపడి వాక్యము చేత ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఈ సమయం నీకు ఇచ్చాడు. వాక్యమును విన్నవారు ధన్యులు, వారు దేవుని చేత దీవించబడతారు. ఎందుకని? ఈ వాక్యంలో ఉన్న సత్యము నిన్ను దూసుకొని పోతుంది, నీలో ఉన్న లోపాన్ని సరిచేస్తుంది. ఇక్కడ దేవుని వాక్యము ఎంతో చక్కగా తెలియచేయుచున్నాడు. నా ప్రాణము బహుగా ఆదరించున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపించు. ఈ బాధల నుండి, ఈ శ్రమ నుండి, ఈ వేదన నుండి, ఈ కష్టము నుండి, ఈ దుఃఖము నుండి దేవా, నా దేహములో ఉన్న అవయవులన్నీ క్షీణించిపోచున్నవి, ఆదరించున్నవి, ఊల్గులాడుచున్నవి. అయ్యా, నన్ను కరుణించక ఎన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తావయ్యా? నువ్వు రాయ్యా, నా ఎదురు వచ్చి నన్ను తిరిగి లేవనెత్తయ్యా, తిరిగి నన్ను లేవనెత్తయ్యా. పడిపోయిన చోట అనుకుంటున్నావా? లేదు, పడిపోయిన నీకు లేపడానికి తండ్రి వాక్యం చేత నీతో నాతో మాట్లాడచ్చు. ఇక ఆశ లేదని అనుకునగా దేవాది దేవుడు వాక్యం చేత నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఆయన చెప్పుచున్నాడు, నీ కృపను బట్టి నన్ను కరుణించుము. మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు. చనిపోయిన వారు నిన్ను స్తుతించలేరు, చనిపోయిన వారు నిన్ను ఆరాధించలేరు. దేవుడు నాడు దేవుడి సన్నిధికి వెళ్ళాలనే జ్ఞాపకం వారికి లేదు. ఎందుకంటే వారు మట్టి కింద మట్టి పాలైపోయి ఉన్నారు. వారి ఆత్మ ఎక్కడున్నదో తెలియదు. నిన్ను స్తుతించడానికి
చేసుకోరు కనుక అట్టి మృతుల లోకము నుండి నన్ను నువ్వు విడిపించి ఆ మృత్యువును జయించిన దేవుడవైన నీవు నన్ను కూడా మరణపు సంకటము నుండి తొలగించి నన్ను నిన్ను స్తుతింపచేయు జ్ఞానముతో నన్నొక్కసారి నువ్వు నా యొద్దకు వచ్చి లేపయ్యా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. పాపము చేత నశించిపోయి దేవుని కోపోగ్రతను రుచి చూచుచున్నవాడు తెలియచేయుచున్న ఈ సంగతులు నీ జీవితంలో చేర్చుకొని ఇక పాపము జోలికి పోకుండా నువ్వు పాపాన్ని విడిచిపెడితే ఆ దేవాది దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను లేవనెత్తుతాడు, ముట్టుతాడు, బాగు చేస్తాడు, నిలబెడతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు, పరిశుద్ధుడు ఎంత గొప్పవాడు. మాట్లాడే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఈ పరిశుద్ధాత్మకి సరిసరి ఎవరు సరిపోరు. ఆయన చూపించున్నాడు. మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూల్గుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. హల్లెలూయా. బాధ కలిగిస్తున్నారట ఎవరు? తనలో ఉన్న లోపములన్నీ కూడా తనలో ఒక బాధను కలిగిస్తుంది. దేవుని యొక్క శక్తి తొలగిపోయిన తర్వాత దావీదు తరమబడినప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఒక్క కనుచూపులు ఆయన తప్పినప్పుడు, ఆయన ప్రతి దినము ప్రార్థించి కన్నీరు విడుస్తుంటే, దేవుడు కనికరింపు కోసం, దేవుని కృప కోసం ఏడుస్తూ ఉంటే ఆయన పరిపంట ఆ కన్నీళ్లలో కొట్టుకుపోయినట్ట. ఎంత ప్రార్థన చేసి ఉంటారా ఎంత ప్రార్థన చేస్తున్నావు దేవునికి? అనుక్షణము నీ తప్పిదమును ఒప్పుకొనుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? కృప వెంబడి కృపను పొందుకోవటానికి నిన్ను నువ్వు సరి చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? నాలో ఏ లోపం ఉన్నదో, దేవునికి విరోధమైన క్రియ ఏది ఉన్నదో ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ దావీదు ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు, దేవునికై అంగలారుస్తూ ఉన్నాడు, మొదలుపెడుతున్నాడు. నువ్వు నన్ను చూసి అనేకులు ఇక్కడ ఈ స్థితి లేదు, వీరి పరిస్థితి లేదు, వీరిని దేవుడు విడిచిపెట్టేశాడని చెప్పుకొనుచున్నారు. ఒక్కసారి మీరు కరుణ చూపి నా ఎదుకు రండి. నన్ను పాతాళమునకు, నేను చనిపోయి పాతాళమునకు దిగిపోతే ఆ పాతాళం అందు నిన్ను ఎవరైనా స్తుతించడానికి వారికి జ్ఞాపకం ఉన్నదా, సమయం ఉన్నదా అని దేవుని వారి ప్రశ్నించి ఆయన అడిగి ప్రార్థిస్తూ ఉన్నాడు, అర్జిస్తూ ఉన్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత దేవుని స్తుతించగలవా? దేవుని ఆరాధించగలవా? దేవుని గణపరచగలవా? దేవుని కొరకు 10 మందికి చెప్పగలవా? దేవుని కొరకు ఎవరికైనా నీ సాక్ష్యాన్ని వివరించగలవా? ప్రాణము ఉన్నప్పుడే ప్రభువునందు నువ్వు వెలుగుతో నింపబడు. నీ ఆత్మను స్వచ్ఛముగా రక్షించు, పరిశుద్ధాత్మ రక్షించుకో. దేవుని చేత నీవు నిలబడు. దేవుని కొరకు 10 మందికి చెప్పు. దేవుని కొరకు 10 మంది ఆత్మలను రక్షించాలని భారము కలిగి ఉండు. నీ కుటుంబాన్ని మొదట రక్షణలోకి నడిపించుకో. నీ కుటుంబాన్ని దేవుని యందు బ్రతికించుకో. నీ ప్రాణాత్మల పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేసి దేవుని గణపరచు రీతిగా నీ హృదయమును దేవాలయంలో దేవుని కొలువు చేసుకో. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడవడిలో నీవు క్రమము తప్పక, ఆయన మాటలను విసర్జింపక దేవుని యందు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. ఆ దేవాది దేవుడు నిన్ను తప్పక కరుణించి దావీదును తిరిగి నిలబెట్టినట్లు, అభిషేకించినట్లు, ఆయనను మరలా తిరిగి ఆశీర్వదించినట్లు ఆ దేవాది దేవుడు నిన్నును నీ ఇంటి వారిని కూడా ఆశీర్వదించబోతున్నాడు. నీ ఎముకలు అదిరినా, సాతానులు నిన్ను శోధించిన, ఎవరు వస్తే ఆ శోధన తప్పిపోద్ది? దేవాది దేవుడు వస్తే శోధన తప్పిపోద్ది. దేవాది దేవుడు వస్తే ఆ శోధన తప్పిపోద్ది. ఒక్కొక్కసారి మనం పడిపోతూ ఉంటాం చిన్న చిన్న బలహీనతల చేత. సమయాన్ని కూడా మనం దొంగిలించాం. 3 గంటలకు భోజనం చేసిన తర్వాత ఒక సంవత్సరం వరకు రాత్రికి మళ్ళీ ఏం తినేదాన్ని కాదు. 3 గంటలకు మనం
రాత్రి కూడా మమ్మీ వద్దంటే ఉప్మా వేసుకొచ్చి తినొద్దని డిసైడ్ అయ్యాను, కానీ మరలా పడిపోయాను. తిన్నా కొంచెం చాలా ఉండే ఆదిరిపోయి నేను అనుకున్నా, ఈ శక్తి ఉంది, ఈ లోక ఆహారం శక్తి ఏ వాటిది? ఇది ఎంత గొప్ప దేవుడు, జీవాహారం. నా ఆత్మలో నీ ఉంటే నాలో ఆకలి ఎందుకు ఉంటుంది? నాలో నీ ఉంటే నాకు ఆకలి ఎందుకు ఉంటుంది? ఇది నీ సమయం, నీ సమయం. మామూలు సమయంలో అన్ని ఆహారాలు నువ్వు ఇస్తున్నావు, తినడానికి నువ్వు సమయం ఇస్తున్నావు, అవి తింటూ ఉన్నాను, అవి అరిగించుకుంటున్నావు. కానీ నీ సమయంలో తిండిపోతున్నప్పుడు అది ఎలా అరుగుతుంది? నాకు జ్ఞాపకం వచ్చింది. కొంతకాలం ఒకలాగా జీవించకూడదు. అది నేనైనా, విశ్వాసులైనా, సేవకులైనా, విశ్వాసులైనా. ఇప్పుడు మేము బోధించే ఇది విభక్తి కంటే పూర్వము గతించుచున్న వారందరూ కూడా బహు నియమము కలిగి దేవుని యొక్క ప్రవచనాలు కలిగి బ్రతికారు. వారు పరిశుద్ధతను కాపాడుకున్నారు. అందుకే ప్రభు గొప్ప గొప్ప సేవకులు అనిపించుకున్నారు. మరి మనమైతే చిన్న వాటికి కూడా లోబడిపోయి శరీరం కూడా బలముగా ఉండకూడదంటే నాకు తెలిసిన అనుభవం, మనుషులకు ఎగతాళిగా ఉండవచ్చు, కానీ నాకు తెలిసిన అనుభవం ఉపవాసం ఉన్నప్పుడే శరీరం బలంగా ఉంటుంది. ఎందుకని? ఈ అదరు చిన్నవన్నీ ఆయన మనలోనికి వస్తున్నాడు కనుక అవన్నీ ఏం చేస్తున్నాయి? పరిగెత్తుకొని పోతున్నాయి. హల్లెలూయా! నీలోనికి ఆయన వస్తున్నాడు. నువ్వు బలము నింపడానికి నువ్వు ఆయన కొరకు ప్రత్యేకించబడి మోకాళ్ళు వేసి ప్రార్థిస్తున్నావని, అప్పుడు నీ ఎముకలలో శక్తిని నింపడానికి, నీ యొక్క ప్రాణముల జీవమును వర్ధిల్ల చేయడానికి, నీ బాడీలో ఆయన యొక్క ప్రభావమును కనుపరుచుచూ ఉన్నాడు. మీ అందరూ బలహీన పెట్టడానికి వీలేదు, వెళ్ళిపోండి. హల్లెలూయా! అదరుచున్న గుండె, అదరుచున్న ఎముకలారా, అదరుచున్న రక్తమా, అందరూ కూడా మౌనులై ప్రార్థించండి. ఏలైనగా తన దేహము దేవాలయముగా మార్చబడిన సమయం. హల్లెలూయా! బహుశక్తి ఎప్పుడు ఉంటుంది? ఉపవాసం ఉన్నప్పుడు బహుశక్తి. ఆ ఉపవాసం టైం అయిందా తిండి తిందామా, టైం అయిందా తిండి తిందామని. నువ్వు దేనికైతే అలవాటు పడతావో అదే నీ జీవితంలో కంటిన్యూ అయిపోతుంది. నాకు ఉపవాసానికి అలవాటు పడి ఉన్నాను, నా దేవుని కొరకు ప్రత్యేకించడం, కానీ నాకు అందులోనే బలం. మరి నువ్వు దేనికి అలవాటు పడ్డావో నీకు అందులో బలం ఉంది. మరి ఏ బలము కూడా దేవుని బలము ముందు నిలబడవు. హల్లెలూయా! ఆయన రాగానే ఇవన్నీ చదువుకున్నావు. నువ్వు తిరిగి రా నా యొద్దకు, నా ఎముకలు అదురుచున్నవి, నా కన్నులు క్షీణించిపోవచ్చున్నవి. ఎంతకాలం నువ్వు మౌనివై ఉంటావు? నా కన్నీళ్ళ చేత నా పరుపు తేలచి కొట్టుకొని పోతుంది. దేవా నా యొద్దకు రమ్మని ఆయన అంగలార్చుచు ఉన్నాడు. ఆయన వస్తే క్షీణించిన కన్నులు తేటపడతవి. ఆయన తన పైన కృప చూపి కనికరించి ఆయన దగ్గరికి వస్తే తన ఎముకలలో బలము నింపబడుచున్నది, ఆయన ఆత్మ బలపడుచున్నది, ఆయన ఎముకలు బలపడుచున్నవి, ఆయన జీవముతో నింపబడుచాడని సత్యమును ఆయన కేకలు వేయించున్నాడు. హల్లెలూయా! నువ్వు ఒక బలహీనత చేత దేవుని చేత విడవబడినప్పుడు నువ్వేం చేయాలి? ఆత్మవిశ్వాసంతో ఆయన కొరకు కేకలు వేయాలి. గుడ్డివాడు ఏం చేశాడు? కనులు తెరవబడటానికి ఏం చేశాడు? కేకలు వేశాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ఆ కేక ఎవరికి వినిపించింది? దేవునికి వినిపించింది. ఆయన శిష్యులు ఏమంటున్నారు? నువ్వుకో, అరవబాకు అంటున్నారు. దేవాలయం కాదు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? వాడు నా యొద్దకు రానిది. అప్పుడు ఆయన అంటున్నాడు, నీకేం కావాలి? నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచుకో అంటున్నాడు. కుష్ఠరోగులు కూడా ఆయన అడిగారు, ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని స్వస్థపరచు. గుడ్డివారు ఆయన అడిగారు, ప్రభువా మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. దావీదు కుమారుడా
వచ్చి కేకలు వేశారు. ఆయన బాగు చేశాడా లేదా? ఆయన స్వస్థపరిచాడా లేదా? ఎవరి మీద విశ్వాసంతో వారిని కేకలు వేశారు? ఎవరి మీద విశ్వాసంతో ఆయన కేకలు వేశారు? వారు నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో వారు కేకలు వేశారు. ఆయన మీద నమ్మకము, విశ్వాసం. ఆయనే దేవుడని గుర్తించారు కనుక, ఆయనే ప్రాణము పెట్టిన దేవుడని గుర్తించారు కనుక ఆయనను వారు కేకలు వేశారు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతు వాడా, నన్ను విడిచిపో. నన్ను ముట్టువాడా, నన్ను లేవనెత్తువాడా, ఎంతకాలము నువ్వు మౌనివయ్యుందువయ్యా. లోకమంతా నీవు నన్ను విడిచిపెట్టేవేమో అని ఎంతగానో నన్ను ఎగతాళి చేయించున్నారయ్యా. నీ కొరకు నా కనులు క్షీణించిపోతున్నవయ్యా. ఎదురు చూసి నా తప్పిదమును మన్నించి నన్ను కరుణించయ్యా అని కేకలు వేయించు. దేవుడు వచ్చాడా రాలేదా? వచ్చాడా రాలేదా? మరి నువ్వు కేకలు వేస్తే దేవుడు వస్తాడా రాడా? ఆ వస్తానన్న దేవుని మాటలే కదా మనం వింటున్నాం. ఆ ముడతాను బాగు చేస్తానన్న దేవుని మాటలేక మనం వింటున్నాం. ఇప్పుడు నీది తప్ప, బోధించేవారిది తప్ప, నీలో విశ్వాసం లేని దోషభరితమైన హృదయంతో ప్రభుని ప్రార్థించగలుగుతాం. ఒకసారి ఆలోచించు. దేవుడు పిలవగానే పలుకుతాడు. ఒక మాస్టర్ గారు చెప్పేవాడు నాకు చిన్నప్పుడు, అమ్మా యేసయ్యా అన్నప్పుడు ఏంటమ్మా అంటాడంట ఆయన. అలసిపోయి కూర్చోడానికి యేసయ్యా అన్నవనుకో, ఆయన అంటే ఏంటమ్మా అంటాడంట. దేవుడా నీకు స్తోత్రం అయ్యా అన్నప్పుడు, నువ్వు కనపరుస్తున్నప్పుడు ఆయన యేసయ్యా అనగానే ఏంటమ్మా అంటాడు. నువ్వు స్తోత్రం అనగానే ఆయన ఎంతగానో ప్రవేశిస్తాడు. ఆయన ఎంతగానో నువ్వు పిలిచిన ప్రతిసారి ఆయన పలుకుతున్నాడు. కానీ నీ చెవులు మూతబడినవి, నీ హృదయము నిలకడ లేకుండా ఉంది, నీ అంతరంగంలో నిలకడ లేకుండా ఉంది. గలిబిలికే నీవు ఎక్కువ తావిస్తావు కనుక అదేం చేస్తుంది? చేసేవుగా ప్రార్థన సాలే, ప్రార్థనలు అడిగేవుగా అవన్నీ. ఇప్పుడు అవన్నీ మళ్ళీ నీకు అవన్నీ నువ్వు క్రియలో పెట్టాలా? అవన్నీ నీవు నడవడిలో చూపించాలా? అవసరం లేదులే. ప్రార్థనకు రా అన్నారు, వస్తానన్నావు కదా, ఏంటి టయానికి వెళ్ళాలా? లేకపోతే ఆదివారమే వెళ్ళాలి, శుక్రవారం వెళ్ళకూడదా? శనివారం వెళ్ళాలా? బుధవారం వెళ్తున్నావు సాల్దా అని అనేక రకములుగా సాతాను శోధిస్తూ ఉంటుంది మనల్ని. ఇవన్నీ మన నుండి పోయి మనం యథార్థముగా ప్రభు దగ్గర మోకాళ్ళు వేయాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గర మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను కేకలు వేయాలి. ప్రభువా, నా పాపపు బ్రతుకును మార్చడానికి నా ఎదుగుగా. ఎంతో ప్రార్థన చేశాను, నేను స్వస్థత పొందలేకపోయానంటే కారణం నీలో ఇంకా ఎక్కడో ఒక పాపపు ముళ్ళు మిగులు. అంతే తప్ప దేవుడు స్వస్థపరచలేని వాడు కాదు. ఒకవేళ నువ్వు ఏ వ్యాధి చేత బాధపడిన ఆ వ్యాధిని తొలగించలేని అసాధ్యుడు మాత్రము కాదు. ఆయనకు సమస్తము సాధ్యం. అంటే ఎక్కడో నీలో మార్పు చెందుతుంది, ఎక్కడో నీలో జీవము ఒక్కొక్కసారి పడిపోతుంది, ఎక్కడో నీ అంతరంగము దేవునికి విరోధమైన క్రియలు నడుస్తూ, ఎక్కడో ఎప్పుడో ఏ విషయంలోనూ నువ్వు దేవునికి దూరం నడుచు. ఆయనకి ఇచ్చిన మాట, ఆయన దగ్గర నువ్వు చేసిన ప్రార్థన నువ్వు జ్ఞాపకం చేస్తుంది. స్వార్థరహితమైన జీవిత హృదయం నీలో ఉంటే నువ్వు పరిపూర్ణమైన స్వస్థతను పొందలేవు. దేవుని పైన ఆనుకొని యథార్థమైన హృదయంతో నీవు ఉంటే నీలోకి ఆయనని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడే నీ దేహంలో నుండి సమస్త పాప, దుర్నీతి, వ్యసన పూరితమైన దెయ్యములన్నీ కూడా బయటికి పరారైపోతాయి. అప్పుడు నీ దేహము దేవాలయముగా మార్చబడుతుంది. ఆ దేవాలయంలో స్థుతిగాన ప్రతిగానాలు వినిపింపజేస్తుంది నీ ప్రాణము దేవునికి. ఆయన నిన్ను బట్టి ఆనందించి సంతసించి అనుక్షణము నీ పైన ఆయన కన్ను వేసి ఉంచుతారు. విడుదలనిస్తారు.
ఎంత బాధ అయినా భరిస్తాం, కానీ దేవుని క్రమములోకి, దేవుని కట్టుబాటులోనికి, దేవుని యొక్క నియమములోనికి నడవలేక భయమేసి ఆ దేవుడి దగ్గరికి మేము రామమ్మ అంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని చాలామంది ఎందుకు అంగీకరించరు? మనుషుల ప్రవర్తనలో కొంతమంది ప్రార్థిస్తూ కూడా ప్రవర్తన మారకోకుండా జీవిస్తూ ఉంటారు. వారిని చూసి కొంతమంది ఏంటంటే ఆ ప్రార్థనకి వెళ్తే ఉపవాసాలు ఉండాలి, దేవాలయంలో పనులు చేయాలి, దేవునికి దశమ భాగాలు ఇవ్వాలి, లేకపోతే పండగకి కబరికి ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, ఆదివారం తప్పకుండా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఆ ప్రార్థన పెట్టుకుని అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి. ఇటువంటి పనికి మాలిన చెత్త అంతా హృదయంలో పెట్టుకొని యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. నీవు చదువుతూ ఉన్నప్పుడు 6 దినాలు అటెండెన్స్ పడితేనే అందులో నీ పేరు ఉంచుతారు. 7 దినాలు నువ్వు మోసి పుస్తకాలు అలసిపోయావని నీకు సెలవిస్తున్నారు 7వ దినమున. అలాగే 6 దినములు నువ్వు ప్రయాసపడి లోకములు అలసిపోయావు కాబట్టి నీకు స్వేచ్ఛ జీవితాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చి నీకు ఎంతో ప్రశాంతమైనటువంటి ఆరోగ్యమును, మనశ్శాంతిని ఇచ్చి నీ కుటుంబ క్షేమం కొరకు ఆయన అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి నువ్వు విశ్రాంతి తీసుకుని నీవు చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని నా యందు నువ్వు మేలును పొందుకో, నాతో నీవు కలిసి ఉండు, తండ్రితో బిడ్డ కలిసి ఉండటం ఎంతో సంతోషమని దేవుడు చూపించున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకములో తండ్రి మాట కన్నా లోకములో తిండి, లోకములో అలంకరణ, లోకం యొక్క అన్నిటికీ వ్యసనాలకు మనం అలవాటు పడి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదని నిందన మోపుతూ హల్లెలూయా. ఈయనేమైనా కోరుతున్నాడా? ఒక యజమానుడు క్రమము కోరుతున్నాడు, పరిశుద్ధుడు నడవడి నేర్పుతున్నాడు, ఆయన యందు నీకు అడుగులు ఎలా వేయాలో తెలియచేస్తున్నాడు. నీ హృదయంలో ఆయన ఎలా ఉండాలో, ఆయన హృదయమును ఏం కోరుకుంటాడో అది దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. ఈ లోకంలో ఎంత పరిహారమైనా చేయగలుగుతాం, దేవుని పనిలో గంట కూర్చోడు. నేను మొన్నదే చెప్పాను కదా, చోట మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను కూడా చూడాలని వెళ్ళినప్పుడు జనాలు మారులు తీరున్నారు. వీళ్ళందరూ కాపరు లేని గొర్రెలా? కాపరున్న గొర్రెలే, యజమానుడున్న గొర్రెలే. కొంతమంది కాపరితో లేని గొర్రెలు ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక పావు గంట సేపు వాక్యం అయిపోయినగానే లైన్లో కూర్చోవాలి. మంచిదే, లైన్లో కూర్చుంటున్నారు. మనిషికి అందులో కూడా గ్యాప్లు, ఒకరి మీద ఒకరు పడి హాస్పిటల్ని ఎత్తుకొని నలిగిపోయి అలసిపోయి చెమట్లు కారి ప్రాణం ఊపిరి అందక నేను ఆ లైన్లో, మరి నువ్వెందుకున్నావంటే నేను దేవుని కోసం ఎంతటి పోరాటము, మనుషుల మధ్యలో దేవుని నిజప్రేమ ఎంతవరకు ఉందని చూడటానికి నేను అక్కడికి వెళ్ళాను. ఆ లైన్లో 3 చోట్ల నేను వెళ్ళాలని, 3 చోట్ల నిలబడాలని 3 చోట్లకి వెళ్ళాను. ఆ 3 చోట్లకి వెళ్ళినప్పుడు 3 చోట్ల కూడా శ్వాస అందట్లా, అంతటి క్షణము హాస్పిటల్ తల్లడిల్లిపోతున్నారు, ఓతోసేసుకుంటున్నారు. అసలు 3 చోట్ల కూడా నేను గాలి సరిపోదని బయటకు వచ్చేసాను. బయటికి వచ్చేసిన తర్వాత మరలా బయట ఆవరణంలో నుంచున్నాను, చూస్తున్నా. అసలు మనిషి ఈ దేహం ఈ బాడీ అంతా వెళ్ళి ఆ ఎదుటి మనిషి మీద పడిపోవాలి, ఆ వెనక మనిషి బాడీ ఆ ఎదురు దేహం అంతా వచ్చి ఈ మనిషి మీద పడిపోవాలి. రాలేదు. సరే, 4వసారి ఒక చోట స్తంభం దగ్గర నేను కూర్చున్నప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపేమది. కొన్ని మగపిల్లలందరూ ఒక లైను, ఆడపిల్లలందరూ ఒక లైన్ కూడా కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపే. 4 మగవాళ్ళు ఫోన్ ఇచ్చుకుని పాపం ఎదర 4 పిల్లలు నుంచున్నారు డ్రెస్ వేసుకుని.
ఆ పిల్లల మీద వీళ్ళు ఫోన్ ఇచ్చుకొని ఆ జనాల్లో ఆ తీయడం అంత అవసరమా? ఆ పిల్లల మీద ఇలా పడిపోతున్నాడు, ఆ పిల్లలు ఇలా ఇలా అనుకుంటున్నారు, మరలా పడిపోతున్నారు, ఇలా 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 అనుకుంటున్నారు. అందులో ఒక అమ్మాయి ఏంటి అక్కడ ఏముందని ఇంకా లైన్ వెళ్తలేదు కదా, తోసేసుకుంటున్నారు. అంటే నేను అన్నాను అబ్బాయి, అయ్యా తోసుకోవడానికి, రాసుకోవడానికి, కొట్టుకోవడానికి వచ్చారా? ప్రాణం పోగొట్టుకోవడానికి వచ్చారా? ప్రభు కోసం వచ్చారా? మీ అందరికీ పాస్టర్లు లేరా? మీ అందరికీ సంఘాలు లేవా? దేవుడు సంఘాలను ఎందుకు పెట్టాడు? దేవుడు పాస్టర్లను ఎందుకు ఎన్నిక చేశాడు? ఎందుకు పిలుపునిచ్చారు పాస్టర్లకి? దేవుడు పాస్టర్లకి ఇంతమంది సంఘం అని ఎందుకు ఇచ్చాడు? ప్రభు నీకు ఇన్ని గొర్రెలు, నీకు ఇన్ని గొర్రెలు, నీకు ఇన్ని గొర్రెలు అని ప్రభు ఎందుకు ఇచ్చాడు? అదే మీ సేవకుని దగ్గర నిలబడి గంట సేపు ప్రార్థన చేయమంటే చేయగలరా మీరు? మీరు ఇదే సమయము ఈ తోసుకొని తొక్కుకొని ఒకరి శ్వాస ఒకరు రాసుకుని ఒకరు ఈ దేహం అంతా ఈ రీతిగా పాడు చేసుకునే కంటే ఈ సమయం అంతా కూడా మోకాళ్ళ వచ్చి ప్రార్థిస్తే పరలోక రాజ్యం నీ దగ్గరికి దిగి వచ్చేస్తుంది. ఎందుకయ్యా నా దగ్గరికి వచ్చారా? మీరు ప్రాణం తీసుకోవడానికి వచ్చారా అని అడిగాను. అందులో ఒక ఆయన అన్నాడు, అమ్మా ఎంత జ్ఞానవంతమైన మాట అమ్మా ఇది, నిజమే. ఎర్రి పట్టింది మనుషులకు ఏం పట్టింది? ఎర్రి పట్టింది. లైన్లో ఒక్కొక్క మనిషి 3 గంటల సేపు నిలబడిన సమయము కనీసం 2 గంటల సేపు నువ్వు మోకరించి నువ్వు ఏ స్థలంలో ఉన్నావు ఆ స్థలంలో స్వేచ్ఛగా ప్రభుతో మాట్లాడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆ దేవాది దేవుడు శక్తి నీలోనికి ప్రవేశించదా? నీ ఒక 10 మందిని రక్షించలేవా? హల్లెలూయా. రక్షించలేవా? ఓర్పు పనికిమాలిన చోట పనికొస్తుంది, పనికొచ్చేసోట పనికిపోతాడు. కాళ్ళు నొప్పులంట అయినా 3 గంటలు కూర్చుంటున్నారు. సరే ఇక్కడ నుంచి దాదాపుగా ఎంతో దూరం లైన్ ఉంది. 1 గంటకి రెస్ట్ అంట. వీళ్ళు లైన్లోనే ఉన్నారు. చనిపోతారో తెలియదు, బతుకుంటారో తెలియదు, బిడ్డలు చనిపోతారో తెలియదు, పెద్దోళ్ళు చనిపోతారో తెలియదు. కానీ 1 గంట నుంచి 3 వరకు రెస్ట్ జ్యూసులు తాగి అయినా వీరికి సిగ్గులేదు. ఆ లైన్లోనే ఉన్నారు, తోసుకుంటున్నారు, పడిపోతున్నారు, నీళ్లు చిక్కుతున్నారు, లెగుస్తున్నారు. నేను చూసి నేను మోకాళ్ళు వచ్చి హృదయాన్ని బద్దలు చేసి పాపాన్ని ఒప్పుకొని విడవలేక మనుషులు గొర్రెలు బొచ్చు కప్పుకున్నట్టుగానే ఇదిగో నా ప్రభా మీరందరూ కూడా నా ప్రభా నరకాగ్ని కుండములకు అర్హులవటానికే ఈ మనుషులు ఇలాగ మారిపోతున్నారు. అక్కడ నీకోసం, నీ పేరు మీద, నీకోసం, నీ కుటుంబం మీద ఒక ప్రార్థన చేయడానికి ఎక్కడైనా ఒక సమయం లేదు. వెళ్తాం, ఆయన ఒక చెయ్యట్లు వేయటం, ఇట్లా రాని చేస్తున్నారు. చీర చిరుగుతుందో తెలియదు, కుర్చీలు జారిపోతున్నాయో తెలియదు. వాళ్ళ డ్రెస్సు ఒక చెంగాని ఇట్లా ఇటు పక్క ఉంటుంది కదా, ఒక చెంగా నిన్ను అనుకో ఆ డ్రెస్సు చిరిగిపోదు. నేను ఏమైనా ఆగు మనిషినా ఆడపిల్ల డ్రెస్ చిరిగిపోతే వస్తారు, ఆగు, నిలబడిపోతే నిలబడిపోయావు, వాళ్ళు వచ్చేవారు ఆగు, ఏంటో పీకేసావు అమ్మాయి ఎట్టెళ్ళ తింటికి అన్న ఉండకూడదు. ఆయన అంటుకోకూడదు అన్నప్పుడు ఆయన రమ్మనకూడదు. నీకేంటివి వెనకాల ఇద్దరు ఉంటారు, చెయ్యి ముందు ఆ చెయ్యి అనగానే తోసేసేస్తారు. ఈ ఎదురున్న ఇద్దరు 2 చేతులు పట్టుకుని డ్రెస్ దొరికితే డ్రెస్సు, మెళ్ళ దొరికితే మెళ్ళం, కింద ప్యాంట్ దొరికితే ప్యాంటు, చెట్టు దొరికితే చెట్టు, కుర్చీలు దొరికితే కుర్చీలు పట్టుకుని ఎదట్లాలి. కనీసం ఆ ముఖాన్ని ఇలా చూడటానికి కూడా సమయం లేదు. అక్కడ ఆయన ముఖాన్ని ఇలా చూడటానికి కూడా సమయం లేదు. సాతాను ఎంత ప్రాబ్లం అయ్యి ధనాపేక్ష వాడుకుంటుంది. దానినే యథార్థం అనుకుని మనుషులు ఏం చేస్తున్నారు? పరుగులు తీస్తున్నారు. సరే వెళ్ళావు, ఎప్పుడో నువ్వు ప్రార్థన చేసి ఏదో ఒక కార్యం జరిగితే దాన్ని విజయవాడలో వేస్తున్నావు, గుంటూరులో వేస్తున్నావు, విశాఖపట్నంలో వేస్తున్నావు, నెల్లూరులో వేస్తున్నావు, అదే సాక్ష్యం. అది కాదు. 27వ తారీఖు లేక 1వ తారీఖు, ఈ 3వ తారీఖు, ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఇదిగో పలానా చోట పలానా పట్టణంలో ఈ ప్రార్థన జరిగింది. ఈ ప్రార్థన ద్వారా ఇదిగో అక్కడ ఈ జనులు, ఈ పేరు గల వ్యక్తి, ఈ గ్రామం గల వ్యక్తి ఇదిగో ఈ విడుదలను పొందాడని మరొక చోట తెల్లారి నువ్వు పెట్టే చోట ఈ సాక్ష్యాన్ని వివరించగలుగుతున్నావా? కానీ మనుషులకేంటి ఏది
కోసం ఆయన ప్రార్థన చేయి. ఇప్పుడు నువ్వు ఒక సంస్థ వెళ్ళావు, అయ్యా నా మోకాళ్ళు ఎప్పుడయ్యా, నేను పలానా గ్రామం నుంచి వచ్చాను, మోకాళ్ళు ఎప్పుడయ్యా, మీరు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత ఇస్తున్నానని వచ్చానయ్యా అని చెప్పుకునే సమయం ఉండాలి కదా. ఆ చెప్పుకున్న తర్వాత ప్రభువా భూలోకంలో ఈ కుమార్తెకి ఈ బాధ ఉందంటయ్యా, నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా విడుదల చేయడానికి, ఇదిగో నీ నామమున ప్రార్థిస్తున్నాను, నీకు స్వస్థత అయ్యా అని ప్రార్థన చేయడానికి ఇక సేవకుడు ఉన్నది. అదేమి లేదు. ముంచుతాం, ఇక బాధ, ఇక ముంచడం, అబ్బా వెనకాలోడు పొమ్మంటే, ముందోడు పొమ్మంటే, నుంచున్నవాడు పొమ్మంటే. ఇది ఎంత ఆకాశము కంటే విస్తారమైన జనులతో నింపబడి ఇచ్చింది. మీరు పాట పాడతారు గుర్తుందా? పెద్ద పెద్ద సభలలో నేను లేను, గుర్తుందా? పెద్ద పాట సిలువ జెండాని స్థాపించింది. అలాగే దేవుని ఆత్మ పరిశుద్ధత కొరకు సంఘాలు పెట్టాడు దేవుడు, సంఘాలను ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ కాపరి కాసే గొర్రెలు నీతి మార్గాన్ని నడపడానికి ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ గొర్రెలు చాలు, గొర్రెలన్నిటినీ ఒక చోట పెట్టి ఆత్మ బోధింపు లేకుండా, విశ్వాసం లేకుండా, ఆ గొర్రెలకు సమయం లేకుండా ఆ గొర్రెలన్నిటినీ తొక్కి మనము ఉపయోగపరిచినది ఏమిటి? ఒకసారి ఆలోచించండి. మీరు అనుకోవచ్చు, అమ్మగారు ఎందుకు వెళ్ళనివ్వరు, ఎందుకు వెళ్ళొద్దంటారు అంటే ఇందుకే వెళ్ళొద్దంటారు. ఎందుకంటే వారిలో ఉన్నవి మనలో చేరకముందే, మనము భ్రష్టులం అవ్వకముందే మనకు బోధించడానికి ఒక బడి ఉన్నది. ఆ బడిలో చిన్న పెద్ద ఒక పేద సేవకురాలు ఉన్నది. ఆ సేవకురాలుగా ప్రభువు ఇచ్చిన జ్ఞానమును మీకు చెప్పుచున్నది. మీరు చెప్పుచున్న చిన్న మాట పెద్ద మాట వింటూ ఉన్నది. ఆ విన్న మాటను ప్రభువుకు అప్పగిస్తున్నది. ఆ దేవాది దేవుడు మీకు మహిమను కనపరుస్తారు. అంతే తప్ప మంది ఎక్కువైతేనంట గంచిపలసనైంది. ఆ రీతిగా ఎవరి పేరని చెప్పగలడు, ఎవరి పేరు కోసమని ప్రార్థించగలడు, ఏ కుటుంబం కొరకు ప్రార్థించగలడు. అందుకే దేవుడు సంఘములను విభజించాడు, సంఘములను సృష్టించి ఆ సంఘములలో ఆ గొర్రెలకు ఒక కాపరిని పెట్టాడు. ఏ సంఘ గొర్రెలు ఆ కాపరి ముందే తల వంచి ప్రార్థించుకొని దేవాది దేవుని కనపరచాలి. ఆ గొర్రెలు ఆ కాపరి ద్వారా దేవుడు మాట్లాడుచున్న ఆ మాటల సత్యమును రుచి చూసి యెహోవాను కనపరచాలి. అప్పుడు ఆ దేవాది దేవుడు నీవు చేయి ప్రార్థన, నేను చేయి ప్రార్థన ఆలకిస్తాడు. ఈయన మోకాళ్ళు వేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన తప్పిదమంతా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేవుని కేకలు వేయించున్నాడు, నా యొద్దకు వచ్చి నా శ్రమను విడిపించుకోమని. నువ్వేమీ చేయకుండా ఏదో అక్కడ స్వస్థత జరుగుతుందని నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు నమ్మిక లేకుండా, నువ్వు విశ్వాసం ఉంచుకోకుండా నువ్వు పరిగెత్తినంత మాత్రాన దేవుడు నీకు మేలు చేస్తాడా? ఇది సత్యమా? ఇది జరుగుతుందా? ఇది నీ వలన అవుతుందా? నువ్వు పొందుకోగలుగుతావా? ఆయన నీ దగ్గరికి రాగలుగుతాడా? హల్లెలూయా. వారి మనసు లేకుండా, విశ్వాసం లేకుండా నీవు స్వస్థతను పొందలేవు. దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచుమని అనేక మంది కరుణించుమని కేకలు వేశారంటే ఆనాడు దేవాది దేవుని నామమున వారు అంగీకరించి తండ్రి అయిన దేవుని యొక్క విశ్వాసం ఉంచి ఆయనను చూడగోరిన కన్నులు ఆయనను కేకలు వేస్తుంది కనుక ఆ దేవాది దేవుడు వారి మనోనేత్రాన్ని తెరిచాడు. ఈ వాక్యమైన దేవుడు నీతో నాతో మాట్లాడి మన మనోనేత్రాన్ని తెరవటానికి మనలో ఆయన కొరకు పశ్చాత్తాపము పుట్టాలి. మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం ఆ దేవుని అంగలార్చి కన్నీరుతో మన హృదయాన్ని కడుక్కోవాలి. అదే ఆయన వాక్యము చేత మన హృదయాన్ని ఉదక స్నానము చేయించినప్పుడు, ఈ హృదయంలో కల్మషమంతా బయటకు వెళ్ళినప్పుడు, ఆయన శక్తి నీలో ప్రవేశించినప్పుడు ఆ దేవాది దేవుడు సకలము నీకు సమృద్ధిగా దయచేయచ్చు. హల్లెలూయా. నువ్వు ఆయన మాట వింటే ఆయన నీ మాట వింటే. ఇప్పుడు ఈయన మనవి చేశాడు, ఈయన మాట విన్నాడా లేదా? ఆయన మాట వింటానని ఈయన మొరపెట్టగా ఈయన మాట ఆయన విన్నాడు. వింటాను అన్నాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాడు, ఆయన లేవనెత్తాడు, ఆయన మరలా రాజుగా వాడుకున్నాడు, దేవుని ఫలములను గ్రహించాడు. ఈ నా జీవితంలో కూడా అందుకే మరి ఆయన చెప్పుచున్న ఈ సంగతులను మనమందరం కూడా
లేకుండా, నమ్మకము లేకుండా, మార్పు లేకుండా దేవుని నువ్వు ఎంత వేడుకున్నానో నీకు ఒక కార్యము జరగాలి. నీ పట్ల ఒక కార్యము జరగాలి అంటే, నీకు ఒక విడుదల కావాలి అంటే, నీకు కావాల్సినవి నీకు అందాలి అంటే ఏం చేయాలి? నీ బిడ్డలు నీ మాట వినాలి అంటే ముందు మనం ఏం చేయాలి? మన తండ్రి మాట మనం వినాలి. మనం ఆయన మాట విన్నప్పుడు మన బిడ్డలు మన మాట వింటారు. మనం ఆయన త్రోవలో నడిచినప్పుడు మనము నడిచిన త్రోవలో మన బిడ్డలు నడుస్తారు. మనము ఆయనను అంగీకరించినప్పుడు మన బిడ్డలు వృద్ధాప్యం ముందు మనల్ని అంగీకరిస్తారు. నువ్వు ఆయన వాక్యాన్ని త్రోసిపుచ్చితే నీ మాటను నీ బిడ్డలు త్రోసిపుచ్చుతారు. ఆయన త్రోవలను నువ్వు చక్కగా త్రోసిపుచ్చితే వారు కూడా నీ త్రోవలన్నిటినీ చక్కగా త్రోసిపుచ్చేస్తారు. నీవెప్పుడైతే ఆయన మార్గాన్ని పరిగెత్తుతావో నీ బిడ్డలు నీ మార్గం ముందు పరిగెత్తుతారు. వారు కూడా దేవుని వెంబడిస్తారు. నువ్వు నడిచిన త్రోవలో వారు నడిస్తే, నువ్వు నడుచుచున్న త్రోవ నీతిమంతుని మార్గమే కదా, నీ బిడ్డలు కూడా నీతిమంతుల మార్గంలోనే నడుస్తారు. హల్లెలూయా. బిడ్డలను బట్టి శోధన రాదు నీకు, ఎందుకంటే నువ్వు ఆయన మాట విన్నావు కదా. ఆయన బిడ్డ తన మాట వినగా తన సకలమును ఆశీర్వదించగలదు. నీవు చేయు మేలునైనను నీవు చేయు కీడునైనను దేవుడు నీ బిడ్డలకు మార్గం వేస్తాడు. నువ్వు ఆయన నీతి మార్గాన్ని నడిచినప్పుడు నీ బిడ్డలను కూడా దేవుడు నీతి మార్గాన్ని నడిపిస్తాడు. నువ్వు ఆయన ప్రేమించినప్పుడు నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు. ఎందుకంటే మొదట నీ తండ్రిని నువ్వు ప్రేమించావు కనుక నీకున్న బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు. నువ్వు ఆయన ప్రేమించకుండా ఆయన ముందు ఏదో అలవాటుగా చేసేదనుకో, నీ బిడ్డలు కూడా నిన్ను ప్రేమించలేరు, అలవాటుగానే చూసుకుంటూ పోతారు. మనకి ఆయనకి ఉన్న మంచి సిలువలో మన భావములను కడిగిన ఆయన అమూల్యమైన రక్తమును మన కొరకు చిందించి మనల్ని రక్షించడం వల్ల ఈ లోకానికి పంపిన నిన్ను అనాదిగా విడిచిపెట్టకుండా ఆయన రెక్కల నీడన భద్రపరుస్తూ ఆయన సిలువతో మన పాపములను విడుదల చేసిన బంధం ఎంత పవిత్రమైన బంధం. ఎవరు చేయగలరు ఇటువంటి బంధము కలిగినటువంటి శక్తి? ఎవరు చూపగలరు ఈ బంధముకు ఉన్నటువంటి ప్రేమ? ఈ బంధము నీకు ఇస్తున్నటువంటి దీవెన ఆశీర్వాదము ఎవరివ్వగలరు? దేవుని యందు నువ్వు ఏ నడకను నడుస్తున్నావో ఆ నడక భూలోకంలో నీకు దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనము ఆయన మాటలు విన్నప్పుడు ఆయన మనకి ఎంతో కృపాక్షేమములను దయచేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు 29లో, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి, దేవునికి ప్రార్థించండి, ఆయనకి మహిమ ఘనతలు ప్రభావములు ఆరోపించండి. ఆయన మీకు చేసిన మేలును బట్టి ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులు ఆరోపించండి. ఆయన మీకు చూపుచున్న కృపను బట్టి ఆయనకు మీరు ప్రార్థన ఆరోపణలను తెలియచేయండి. ఆయన చెప్పుచున్న సంగతి ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. ఆయన నామమునకు చెందవలసిన మహిమ, నీ పట్ల ఆయన చూపిన కృపకు మహిమ నీవు ఎవరికి చెల్లించాలి? దేవాది దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరి పట్ల ఆయన కృప కనికరము కుమ్మరించి మన కుటుంబాన్ని ఆయన క్షేమముగా కాపాడినందుకు ఎవరి నామానికి మహిమ కలగాలి? దేవాది దేవుని నామానికే మహిమ కలుగును గాక. నిజముగా ఎంత మహిమా స్వరూపి ఆయన. మనం ఉన్నది కొద్దిమంది సంఘమైనను కరోనా టైంలో బాగా ఆలోచించండి. ఎంత కృతజ్ఞత! దేవుడు మన పైన ఎంత కనికరం చూపాడు. కరోనా టైంలో మరి ఒక్క ఆదివారం కానీ, ఒక్క శుక్రవారం కానీ, మరి బుధవారం రాత్రి కానీ, శనివారం రాత్రి కానీ ప్రార్థన ఆపేమా? ఆపే. దేవుడు ప్రవచించాడేమని? ఎవరు ఒక్కరు నీ వైపు చూడకుండా నేను నిలబెడతాను అని. అలాగే ఆ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాడు. ఆ కరోనా 2 సంవత్సరాలు కూడా ఒక్క ఆదివారం కూడా మనం ప్రార్థన ఆపాలి. రెండోది, మనం అందరం ఆదివారం కూడుకున్న ప్రార్థన చేసినా, మీరు బయట పనులు చేసుకొచ్చుకున్నా, మనము చేసిన మన పేద స్థితి కలిగిన మన ప్రార్థన, మన దీన మనసు చేసిన ఈ ప్రార్థన ప్రభు ఆలకించి వృద్ధాప్యంలో ఉన్న మీరు, బలహీనులైన మీకు కూడా
దేవాది దేవుడు మన సంఘములో ఎవ్వరికి ఆ వ్యాధిని రాకుండా ఆయన కంచెలో మనల్ని భద్రపరిచారు. హల్లెలూయా. ఏ ఒక్కరికి ఆ బలహీనత రానియనని ప్రవచించిన ఆ దేవాది దేవుడు ఆయన మాట చేత మనందరినీ కూడా ఆరోగ్యవంతులుగా కాపాడుకొచ్చారు. ఏ ఒక్కరికి ఒక్క పూట కూడా జ్వరం రాలి. హల్లెలూయా. ఆ 2 సంవత్సరములు ఏ ఒక్కరికి చిన్న జలుబు కానీ తలనొప్పి కానీ జ్వరం కానీ రాకుండా మన సంఘాన్ని ఆయన రెక్కల కింద భద్రపరిచాడు. ఇప్పుడు ఎవరి నామానికి మహిమ కలగాలి? దేవాది దేవుని నామములో మనల్ని కాపాడుతానని మాట ఇచ్చిన తండ్రి కాపాడాడు కనుక ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు. సమాధానం మత్సరం లేనటువంటి అది యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రేమ. అది యేసుక్రీస్తు వారు మన పైన చూపుచున్న ప్రేమ. ఆ ప్రేమలో మత్సరము లేదు. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. ఆ ప్రేమ నిత్యము నిలిచి ఉండే ప్రేమ. ఎవరు చూపలేని ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిలువలో మనకై చూపారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రి నీ కోసం ప్రాణం పెడతాడా? నీ తండ్రి నీ తల్లి నీ కోసం ప్రాణం పెట్టగలుగుతా? నీ ప్రాణం పోతుందంటే కాపాడుకొని రాగలుగుతారా? లేదు. కానీ దేవుడు నీ కొరకు ప్రాణ త్యాగమే చేసేసాడు. ఆ పరిశుద్ధుడు మన కొరకు తన ప్రాణాన్నే ఫలంగా పెట్టాడు. ఆయన మృత్యుంజయుడై 3వ దినమున లేచాడు. మనల్ని గెలిపించు, మనల్ని ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. ఆయన దేవుడిని నిరూపించు. ఆయన 3వ దినమున లేచాడు. పరిశుద్ధుడు ఆయన దేవాది దేవుడు. ఇప్పుడు నీవు కనుక ఆయనను నమ్మి విశ్వసించి నీ హృదయమందు ఆయన వాక్యములు భద్రపరచు. దాన్ని అనుదినము నవర వేసుకుంటే ఈ పాపపు లోకములో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి విరోధమైన క్రియలు విడిచిపెట్టి ఆయనను నువ్వు వెంబడించినట్లయితే నీలో ఉన్నవన్నీ నీలో ఉన్న బలహీనతలు, రోగాలు, దారిద్ర్యము సమస్తము యేసుక్రీస్తు వారి నామములో పరిగెత్తుకొని పారిపోతవి. వ్యాధి రూపంలో నీలో ఉందా? ఆయన నడతల యందు జ్ఞానం కలిగినాడు, అవి సమస్తము పరిగెత్తుతాయి. నీలో ఎందుకని? ఆయన శక్తి ముందు ఏ శక్తి నీలో అప్పుడప్పుడు విశ్వాసం ఉంటుంది కనుక నీలో ఉన్న శ్రమలు పోవు, బాధలు పోవు, కష్టాలు పోవు, నష్టాలు పోవు. యథార్థముగా ఉంటే, దేవునిలో ఉంటే సమస్తము నేను దూరంగా పాడుతాను. ఆయన నీతో ఉంటే నీకేమేలు ఉంటుంది. ఆయన దీవించగా ఎవరు ఆపలేరు. ఆయన నిన్ను ఆశీర్వదించదని ఎవరు అడ్డుకోలేరు. ఆయన నిన్ను విడిచాడా నీ పని అయినట్టు, నన్ను విడిచాడా నా పని. కాబట్టి ఆయన మనలను విడవకుండా మనము మన పాపములను ఒప్పుకొని ఆయన పరిశుద్ధుడు, పరమతండ్రి, లోకరక్షకుడు, నిన్ను నన్ను కాపాడుచున్నవాడు, కునుకక నిద్రపోక ఆ దేవాతి దేవుడు అనుదినము ఆహారం ఇచ్చి నిన్ను నన్ను పోషిస్తున్న దేవుడు. నీవు ఆయన యందు ప్రేమ సమాధానం కలిగిన దానివై పూర్వకంగా నమ్మకస్తుడివై ఆయనని విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు, వాక్యమైన దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నీ క్రియలను సరి చేసుకున్నప్పుడు, నీ ఆలోచనలు, నీ తలంపులను సరి చేసుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు నీకు బలమైన దుర్గముగా ఉండి నీకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావములు నీలో నింపి నీలో ఉన్న సమస్త లోపములను పరిగెత్తించుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు ఎవరి మాట వింటున్నాం? ఆ దేవుని మాట, ఆ దేవాది దేవుని మాట. ఎవరితో మాట్లాడుచున్నాడు ఆయన? నీతో, నాతో, మనందరితో మాట్లాడుచు. ఆయన మాట విన్న మనము వక్ర నడక నడవచ్చా? నడవకూడదు. లోపములతో ఆయన దగ్గర మనము ప్రార్థన చేయొచ్చా? లేకపోతే కపటముతో ఆయన ముందు మనం కూర్చునవచ్చా? మనల్ని ఎరిగినవాడు ఆయన. మన హృదయాలను, మన స్థితులను, మన పరిస్థితులను ఎరిగినవాడు. మనల్ని పరిశోధించి పరిపాలించుచున్నారు ఆ రాజు ఆయన. ఈ లోకంలో నీకు సమయం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావో, ఎన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతానో, మనము జీవించినంత కాలము ఎంత సమయంలో ప్రభు కొరకు నువ్వు సమర్పణ కలిగి జీవించకపోతే నీ జీవితం, నా జీవితం పాతాళంలో ప్రార్థించలేము. వారు చెప్పుచున్న ఆ సంగతులన్నీ మనము గ్రహించుకున్నట్లయితే మనము చనిపోయిన తర్వాత దేవుని జ్ఞాపకం చేసుకోలేము. కనుక మనం ఎవ్వరినీ కూడా అటువంటి దుస్థితికి మనము దిగజారకుండా, మనము బ్రతికుండి మృతులుగా ఉండకోకుండా, మనము జీవవంతులమై దేవుని జీవాధిపతి నామమున మనము ఘనపరచువారిగా ఆ దేవాది దేవుని మనందరము కలిసి స్తుతించి
స్తుతించి ఆరాధిద్దాం. దేవుడు సకల ఆశీర్వాదములతో మనల్ని నింపి దీర్ఘాయు ఆయుష్కాలముతో మనల్ని బ్రతికించి మనకు కావలసిన సమస్తము సకలమును ఆయన సమకూర్చి అనుదినము కుటుంబ క్షేమమునిచ్చి అనుదినము మనకు ఆరోగ్యం ఆయుష్కాలమునిచ్చి మన పరిపాటల్లో ఆయన తోడుగా ఉండి మనకు కావలసిన సమస్తమును ఆ దేవాతి దేవుడు భూలోకానికి పంపి అనుక్షణము మనల్ని ఆయన కనురెప్పవలే కాపాడుగాక. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మనము కనపరుస్తూ మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆ దేవాతి దేవుని మన హృదయం నిండా నమ్ముకొని మనం ఆయన మార్గంలో పరిగెత్తి ఆయన మాటలకు లోబడి మనము జీవితం క్రమము కలిగి పరిశుద్ధత కలిగి నీరు విడిచే ప్రార్థన కలిగి పశ్చాత్తాప హృదయం కలిగి పాపము జోలికి పోకుండా మరి లోకస్తుల వలె మనము జీవించకుండా ఆ దేవాతి దేవుని వాక్యానుసారంగా ఆయన మందిర ఆవరణంలో నివసించుట ఒక్క దినము ఆయన మందిర ఆవరణంలో నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. కాబట్టి మనందరము కూడా ఆయన నామమును